ఇంకా శ్రీనివాస్ గారు నేనే ఇస్తాను. గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో ప్రజలు మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తే ఈరోజు సనాతన ధర్మం అని లేకపోతే మతాలని కులాలని మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి సో వైసీపీ నుంచి వారి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది. సో మొత్తానికి సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం కూటమి ప్రభుత్వం అంటే బీజేపీతో కలవటం వల్ల ఇంకా సనాతన ధర్మం మీద ఆప్యాయత, అనురాగం, అభిమానం పెరిగిందనుకోవాలా? బ్రహ్మనాయుడు గారు, మొదట మీకు అలాగే ప్రైమ్ 9 ప్రేక్షకులకి అలాగే జనసేన నాయకులు వివేక్ బాబు గారి, వైఎస్ఆర్సీపీ నేత రాజశేఖర రెడ్డి గారికి నా నమస్కారాలు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని కాపాడడం కోసం లేదా సంరక్షించడం కోసం ఒక శక్తితో లేదా ఒక సమూహం వస్తే స్వాగతించాలి. స్వాగతించలేని మనిషి రెండు వ్యర్థమే. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత నాకు తెలిసి నాకు కూడా లేదండి, నాకు అంత స్థాయి కూడా కాదు. ఎందుకంటే చాలా గొప్పది, ప్రపంచానికి ఆదర్శం. హిందూయిజం, భారతదేశం, హిందూ మతం ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని దేశస్తులు వాళ్ళ యొక్క పాశ్చాత్య సంస్కృతిని వదిలేసి హరే రామ హరే కృష్ణ అని గోవింద అని చెప్పి హిందూ సాంప్రదాయాన్ని గొప్పగా కొలుస్తున్నారు. అటువంటి హిందూ సాంప్రదాయాన్ని కాపాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారంటే నిజంగానే ఆదర్శం. ఒక తండ్రిగా ఆదర్శం, ఒక శ్రీవారి భక్తుడిగా ఆదర్శం, ఒక ముఖ్యమంత్రిగా ఆదర్శం, ఒక రాజకీయ నాయకుడిగా ఆదర్శం, ఒక మంచి భక్తగా ఆదర్శం, ఒక మంచి భక్తుడే కాదు దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా అని చెప్పిన మాటలు నిదర్శనంగా పండించాడు ఈరోజు. అటువంటి గొప్పతనాన్ని ఆయన రాజకీయ నాయకుడు కాదు, నేను రాజకీయ నాయకుడిగా రాలేదు, సగటు మనిషిగా వచ్చాను, దేవుడి భక్తి కోసం వచ్చానని చెప్పిన తర్వాత కూడా ఈ కుహనా రాజకీయాలు చేస్తున్న కొంతమంది వ్యక్తుల్ని, మాట్లాడుతున్న వ్యక్తుల్ని జనం నిజంగానే ఆహ్వానించరు, చెదరించుకుంటారు. హిందూ ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎవరికి ఉంది? క్రిస్టియన్స్ కుందా, ముస్లింస్ కుందా, సిక్కులకు ఉందా, బౌద్ధులకు ఉందా? సో హిందువులకే ఉంది. అవును, ఎవరి ధర్మం గురించి, ఎవరి మతం గురించి మాట్లాడుకునే అర్హత వారికే ఉంటుంది. ఎస్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారు గతంలో, నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, బయటకు వచ్చి హిందువులు గౌరవిస్తాను, సిక్కులు గౌరవిస్తాను, ముస్లిం గౌరవిస్తాను, ఆయన వాదన. పవన్ కళ్యాణ్ గారు తనకు వాదన వినిపించాడు, ప్రపంచం దాన్ని స్వాగతిస్తా ఉంది, అందరూ మంచిదని గౌరవిస్తున్నారు, మీకు మంచిదనిపిస్తే సమర్థించండి. అంతేగాని రాజకీయ విమర్శ చేయడం ఏంది, కులాల మతాల విమర్శలు పెట్టడం ఏంది? సార్, దాని మన కోస్తాంధ్రాలో తగలబెట్టిన కార్యాలయాలు, జిల్లాలు మర్చిపోయారా? కుల మతాలు తెచ్చిపెట్టింది ఎవరు మర్చిపోయారా? ఈ రోజు ముద్రగడ పద్మనాభని, హరిరామ జోగయ్యని, కొంతమంది బలిజ కమ్యూనిటీల నాయకుల్ని రంగాకారం గురించి వచ్చారు లైన్లోకి. కుల రాజకీయాలు చేయాలని గతంలో వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేయలేదా? కుల రాజకీయాలు కాదా అవి? మా ఎస్టీ బీసీలు వెడగొట్టింది ఎవరు? రిజర్వేషన్ ఇస్తానని చెప్పి కార్పొరేషన్ చీల్చింది ఎవరు? ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఈ రాష్ట్రంలో హిందూ గూళ్ళని దాడి చేస్తుంటే ఒక్కనన్ను అరెస్ట్ చేశారా? ఒకే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారా? 255 గుళ్ళు తగలబెట్టారు, కూల్చేశారు, నరికేశారు, చివరికి రాముడి తలనరిగేస్తే కూడా ఏమవుతాయనే సమాధానం చెప్పిన మహానుభావులు మీరు. సో ఇటువంటి పరిస్థితుల్లో సనాతన ధర్మం, హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఎవరు వచ్చినా సరే యాజ్ ఏ హిందువుగా నేను స్వాగతిస్తాను, బలపరుస్తాను, వారి చుట్టూ వాళ్ళ మాటకి నినాదం ఇస్తాను. దాన్ని ఒప్పుకోలేక దానికి తప్పుడు భాష్యాన్ని చెప్పే స్థాయిలో నాకు తెలిసి ఇప్పుడున్న పొలిటీషియన్స్ లో సనాతన ధర్మం గురించి మాట్లాడే అంత శిక్షామార్గాలు చాలా తక్కువ మందికి ఉంది. కాబట్టి ఒక హిందువుగా మాట్లాడచ్చు. నా భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది, నిజమో, ఇది ప్రపంచానికి తెలిసింది. దీనికి దోషులకు ఉన్న అధర్మారెడ్డి ఎక్కడ తక్కువ తెలియదు, అడిగాడు. అది ఉన్నాడు గత చైర్మన్లు సుబ్బారెడ్డి గాని కరుణాకర్ గారు ఏమయ్యారో తెలియదు. వీళ్ళ కనుసైకుల నుంచి జగన్మోహన్ గారు సమాధానం చెప్పట్లేదు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, లేదా హిందూ ధర్మాన్ని గౌరవించాలనుకుంటే గౌరవించండి, ఏమి చెప్పితే కామ్గానే ఉన్నాడు. అంతేగాని ఒక వ్యక్తి తన బట్టల్ని, తన వచ్చిన వారాహిని, తను మాట్లాడుతున్న మాటలని కించపరిచే విధంగా మాట్లాడడం, మనకు వాక్స్వాతంత్రం ఉంది కదా, భావప్రకటన స్వేచ్ఛ ఉంది కదా, మాట్లాడితే జనం జీపించుకోలేరు సార్. ప్రజలు మంచి చేస్తే గౌరవిస్తారు, చెడుని చేస్తే పక్కన పెడతారు. వై నాట్ 175 అని చెప్పి గర్వం తలకెక్కించుకొని నా ఇంటికి కూడా పీకలేవని చెప్పిన ముఖ్యమంత్రి, నేను చెప్పిందే వేదం గీసిందే గిర్ర అని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడున్నారు సార్? పులివెందుల ఎమ్మెల్యే గారు బెంగళూరులో ఉన్నారా? సీజనల్ పొలిటిషియన్ చేస్తున్నారా? రాజకీయాలు చేస్తున్నారా? స్పందిస్తున్నారు కదా.
సార్ స్పందిస్తున్నారు కదా ఇష్యూస్ మీద. ఎక్కడ సార్? బెంగళూరు ప్యాలెస్ లోనా? మొన్న ఇటీవల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగలేవని చెప్పేసి గొంతెత్తారు సార్. మానవత్వం సనాతన ధర్మం ఉన్నారు కదా. విజయవాడ వరదలు వచ్చి బుడమేరు పుణ్యాన మునిగిపోతే ₹1 ఇచ్చారు సార్ మాజీ ముఖ్యమంత్రి పులివెందు ఎమ్మెల్యే. ఎవరికి ఇచ్చారు సార్? ఎక్కడ ఇచ్చారు సార్? నేను చూడలేదు సార్. బహుశా ఉంటే మీరు చూపించారు. సనాతన ధర్మం ఉన్నారు, ధర్మాన్ని కాపాడాలి కదా. ధర్మాన్ని కాపాడుతాను పక్కన నిలబడుతున్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి చెప్పుకుని జగన్మోహన్ గారు విజయవాడ కనపడలేదే. ఒకరోజు వచ్చారు, పొద్దున పడ్డారు, ఫోటోలు తీసుకున్నారు, నేను కొట్టపల్లి చేసి వెళ్ళిపోయాడు. ఆ విజయవాడ మేయర్ కూడా వాళ్ళే, కార్పొరేటర్ కూడా వాళ్ళే, కనీసం కనపడలేదు. బుడమేరుని పూడ్చింది ఎన్డీఏ గవర్నమెంట్. ఆడకు నిరంతరం కష్టపడి సాయం చేసింది పవన్ కళ్యాణ్, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు తిరిగారు బురదల్లో. మరి మానవ ధర్మం, సనాతన ధర్మం గుర్తు రాలేదా? అంతకన్నా ఘోరమైన విషయం, ఇంకా బాధ కలిగించే విషయం, యువకుల్ని డ్రగ్స్ కి, డ్రమ్స్ కి, గర్ల్స్ కి బానిస చేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ గా మార్చే విషయం మర్చిపోయారు. అది అప్పుడు సనాతనం గుర్తు రాలేదా? అదే విధంగా మత మార్పు జరిగేప్పుడు గుర్తు రాలేదా? దేవాలయాలు కూల్చినప్పుడు గుర్తు రాలేదా? ఇవన్నీ కూడా సమాధానాలు అయితే కాదు. ఒక్క విషయం అండి శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయాలు ఎక్కడన్నా ఎప్పుడైనా ఆయన కూల్చమని చెప్పాడా? అంటే జరిగింది, కూల్చివేతలు జరిగిన క్రమంలో ఆయన మాట్లాడలేదు అనేదాన్ని తప్పుపట్టవచ్చు, కానీ ఆయనకి తెలిసి జరిగిన పరిస్థితి ఉంటుందంటారా? సార్ 255 పైచీలు సబ్జెక్టు కరెక్షన్ దేవాలయాల్లో దాడి జరిగినాయి. హనుమంత దేవాలయం, విఘ్నేశ్వర దేవాలయం, సాయిబాబా దేవాలయం, రామాలయం సార్. ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేయాలి సార్? అంతర్వేది రాముడు పూజ చేసినా, దుర్గ గుడిలో సింహాలు ఎత్తుకోపోయినా, రథం తగలబెట్టేసినా ఒక దోషి కూడా కనపడలేదా? శాంతి భద్రతలు లేవా? మానవత్వం లేదా? సనాతనం కాబట్టి అర్హత మీకు లేదా? మీరు ముఖ్యమంత్రి కాదా? మరి ఒక దోషిని కూడా పట్టలేకపోతే, ఒక దొంగను కూడా అరెస్ట్ చేయకపోతే మీరు మత మార్పు సపోర్ట్ చేసినట్ట, హిందువులు దాడిని సపోర్ట్ చేసినట్ట? ఈ అప్పుడున్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఎవరు కాపలా కాసింది, అడగలబడింది. ఇప్పుడు ప్రశ్నిస్తా ఉంటే మీరు అప్పుడు దాడి చేశారని అడిగితే మీకు తెలియకుండా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాష్ట్రంలో ఎక్కడ కూడా పూసికి పుల్లా కూడా కదలదు. అటువంటి సిచ్యువేషన్ ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఉందో లేదని ఇప్పుడు గవర్నమెంట్ అలాంటి పరిస్థితి లేవు. ప్రతి చోట కెమెరాల పనిచేస్తున్నాయి, లాండ్ ఆర్డర్ సక్రమంగా పనిచేస్తా ఉంది. ఏ తప్పు మీరు చేయలేదు, తప్పించుకోవడానికి అవకాశం లేకుండా ఇప్పుడు దొంగలంతా బయటకు వస్తారు. వాసుదేవరెడ్డి బయటకు వచ్చా, ఆయన ఎవరో వెంకటరెడ్డి బయటకు వచ్చా, ముగ్గురు ఐపీఎస్ ఆఫీసులు ఈ రోజు వాళ్ళు అప్రూవల్ గా మారిపోతున్నారు. కథామరి చిత్రాల విషయంలో వచ్చేసిన సబ్జెక్టులను దొంగలు కుక్కల విజయ్ కుమార్ బయటకు వచ్చా. చాలా మంది అక్రమాల కేంద్ర బిందుగా మాత్రం అరెస్ట్ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి వేరు, ధర్మాన్ని జరుగుతున్న గాయాలు వేరు. గతంలో గవర్నమెంట్ ఉండేటప్పుడు హిందూ ధర్మాన్ని దాడి చేశారు, ఇప్పుడు మళ్ళీ దాడి చేయాలని ప్రయత్నం చేస్తే ఒక సైనికుడు లాగా ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దాన్ని ఖచ్చితంగా అందరం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా హిందూ దేవాలయాల మీద ఎక్కడొక్కడ దాడులు కూడా జరగలేదు కదా? ఎస్, ఇప్పుడు మీరు చెప్పిన మంచి మాట. గతంలో జరిగినాయని చెప్పాను కదా, మరి అదే దొంగలు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? దొంగలు ఎవరు తప్పించుకొని వెళ్ళిపోయారు. మేము దాన్ని కూడా చేస్తున్నాం, వదలం. ఎవరు ఎంక్వైరీ చేస్తారా? ఏదైతే 200 పైచిలుకు దేవాలయాల మీద దాడులు జరిగినాయి అని చెప్పేసి రికార్డులు ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చేసి ఎవరు చేస్తున్నారు ఏంటనేది బయటికి తీసే పరిస్థితి ఉందా? సార్ ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది మొదట్లో 100 రోజులు పాలన కాకముందు ఇప్పుడు ఏదో అనుకుంటాం 100 రోజులు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు, కేసులు ఎందుకు పెట్టలేదు, లోపల ఎందుకు లేదు ప్రశ్నించారు కదా. ఇప్పుడు లోపల పోయారు కదా, పోతున్నా ఇంకా పోతారు కదా, సిట్ ఎందుకు కేసు అడిగారు కదా. ఇవన్నిటికీ ఆన్సర్లు వస్తాయి సార్. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ నాయకులు కానీ ఎవరు ఊరికే ఉండట్లేదు. ప్రతి నిమిషం, ప్రతి క్షణం ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నష్టం పడకుండా కాపలా కాస్తున్న కస్టోడియన్స్ గా పనిచేస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అటువంటి వాళ్ళ ముందు తప్పు చేస్తే తప్పించుకునే అవకాశమే లేదు. తప్పులన్నీ కూడా పరిష్కారం కర్మ సిద్ధాంతం వస్తా ఉంది. ఇప్పటికి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారిని అయితే సీజనల్ పొలిటీషియన్ అన్నారు, బాబు గారు హైదరాబాద్ లో ఉంటున్నారు. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మానికి అన్ని జరుగుతా ఉంటాయి. నేను ఒక్క మాట సీట్ అడుగుతున్నా, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ భక్తి ఉంటే ఎందుకు గోయిందమాలేసుకొని డిక్లరేషన్ సంతకం పెట్టి భార్యాభర్త సత్య సమేతంగా కొండకు దర్శనానికి రాలేదు? ఆ రోజు 27వ తారీఖున సిబిఐ కేసు హైదరాబాద్ లో వారెంట్ ఉంటే వాయిదా కట్టండి కావాల్సి ఉంటే ఇక్కడ లెటర్ పెట్టి దీన్ని సాక్ష్యం చూపించి వాయిదా పోకుండా కొట్టావు. దానికి ఎన్డీఏ గవర్నమెంట్ చేసిన నిర్ణయం ఏంటంటే నాకు నోటీసులు ఇచ్చారు దసరా ఇవ్వనని చెప్పి. తప్పు కదండి. నోటీసులు ఇచ్చి ఎందుకు? 30 యాక్ట్ ఉంది, మీ బలగం ప్రయోగించబాకండి, సదస్సులు చేయబాకండి. మీ 5 మందితో కలిపి 6 మంది మీద కలిపి ఫుల్ సెక్యూరిటీతో దర్శనం చేసుకుని పంపిస్తామని చెప్పి మళ్ళీ ఏమైనా ఎక్కిస్తామని చెప్తే ఒప్పుకోకుండా దూరం తప్పించుకొని వెళ్ళాడు. ఇది ఎంత తప్పు? ఇది దీనికి ఎన్ని గుణాల్లో ఆలోచిస్తున్నాం మేము. అంటే దేవుడి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పి మా దేవుడిని అవమానించి తిరిగి వెళ్ళావు కదా నువ్వు. ఇప్పుడు హిందూ భక్తి, హిందువుల మీద, హిందూ భక్తి మీద ఉందా నీకు నమ్మకం? లేదు కదా.
కాదు, అవమానించి అని ఎలా అంటారు శ్రీనివాస్ చౌదరి గారు? సార్, నాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది, విశ్వసిస్తాను, నా మతం మానవత్వం, నేను అన్ని మతాలను గౌరవిస్తాను అన్నారు. ఇంకో మాట సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం ఉంటే, భక్తి ఉంటే, రెండు విషయాలు కూడా మాట్లాడు. ప్రభుత్వం ఆహ్వానిస్తే, టీటీడీ ఆహ్వానిస్తే డిక్లరేషన్ సంతకం పెట్టక్కర్లేదు. ఆయనగా వెళితే ఖచ్చితంగా డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి. ఇది చట్టంలో ఉన్న క్లాస్. మరి నువ్వు గుడికి వస్తానని చెప్పి, సార్ అంతెందుకు సార్, నేను మీ ఇంటికి వస్తానని చెప్పి, ఒక రిలేషన్ లో వచ్చి వస్తానని చెప్పి మధ్యలో వచ్చి అప్పుడు నేను రావట్లేదు వెళ్ళిపోతున్నానని చెప్తే మీకు ఎంత అవమానం? అంటే మా ధర్మానికి, మా గుడికి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు దర్శనం చేసుకుంటానని చెప్పి మీరు అవకాశం లేదు కాబట్టి వెళ్ళిపోతానని చెప్పి, ఇది కాదు కారణము. సిబిఐ కేసు వాయిదా తప్పించుకోవడానికి చేసిన ఎత్తుగడా. ఇది జనానికి తెలీదు, మేము చెప్తున్నాం ఇప్పుడు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కుటుంబంలో నైవేద్యంగా కానీ, ఆయన పరంగా కానీ, ఆయన క్రిస్టియన్, ఆయన సాంప్రదాయం క్రిస్టియన్ చెప్పారు కదా, కాబట్టి మేము క్రిస్టియన్ వ్యతిరేకంగా మాట్లాడట్లా. మా సాంప్రదాయానికి వచ్చినప్పుడు గౌరవించండి. మేము కూడా చర్చికి పోతున్నాం, అదే విధంగా మసీదుకి పోతాం, చాలా విషయాల్లో మత సామరస్యాన్ని పాటిస్తాం, కానీ గౌరవిస్తాం, గౌరవించమని చెప్తున్నాం. అంతేగాని నీకు నిజంగా హిందూ బ్రాండ్ వేసుకున్నాడు రా, గోవింద వాళ్ళు వేసుకొని స్వాగతిస్తాం, మేమే హారతి ఇస్తాం, వెల్కమ్ చెప్తాం, డెక్లరేషన్ అవసరం లేదు మాట్లాడతాం. ఇది చేయకుండా మతాన్ని అవమానించడం, దేవుణ్ణి అవమానించడం తప్పు సార్. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది, చాలా బాధ కలిగించే తీవ్ర